మసాలా ఆలు కర్రీ ఎలా రెడీ చేయాలో చూద్దాం రండి. మా నాన్నమ్మ ఆనియన్స్ కట్ చేస్తుంది. ఆలు మసాలా కర్రీకి కావాల్సిన మసాలా గ్రైండ్ చేసుకుంటున్నాను. బాయిల్డ్ ఆలు అయితే రెడీగా ఉంది. టమాటాలు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసిన టమాటాలన్నీ గ్రైండ్ చేసుకోవాలి. దానివల్ల గ్రేవీ అయితే థిక్గా వస్తుంది. మా నాన్నమ్మ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతున్నాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. దాంట్లో టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకొని కట్ చేసుకున్న ఆనియన్స్ మిరపకాయలు వేసుకోవాలి. ఆలుగడ్డలను మెత్తగా ఉడకబెట్టి పెట్టుకోవాలి. ఇక్కడ వీళ్ళందరూ అయితే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మంచిగా టైం స్పెండ్ చేస్తున్నారు. ఫోటోలు చూసుకుంటాం. అక్కడ మా నాన్నమ్మ చెప్తుంటే నేను అక్కడ చేస్తున్నాను. మేము వచ్చి 1 వీక్ అవుతుంది మా నాన్నమ్మ దగ్గరికి. ఇంకా ఈరోజే మా లాస్ట్ రోజు. ఇంకా రేపటి నుంచి వెళ్ళిపోవాలి. స్కూల్స్ కూడా స్టార్ట్ అయినాయి కదా. ఇలా మేము ప్రతి సమ్మర్ హాలిడేస్కి నాన్నమ్మ దగ్గరకు వచ్చి హ్యాపీగా టైం స్పెండ్ చేస్తాం. మీరు మీ సమ్మర్ హాలిడేస్లో ఎక్కడికి వెళ్తారో కామెంట్ చేయండి. నెక్స్ట్ అయితే 1 టేబుల్ స్పూన్ అల్లం ఎల్లిగడ్డ వేసుకోవాలి. మంచి మిక్స్ చేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇలా మా నాన్నమ్మ దగ్గర నేనైతే వంట నేర్చుకుంటున్నాను. నాకైతే ఆల్మోస్ట్ వంట వచ్చినట్టే. నాకైతే స్టార్టింగ్ టీ పెట్టడం కూడా రాదు. కానీ మా నాన్నమ్మ దగ్గర ఈ 1 వీక్లో అన్ని వంటలు నేర్చేసుకున్నా. నెక్స్ట్ అయితే టమాటా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ టమాటాని వేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నది వేసుకొని మంచి మిక్స్ చేసుకోవాలి. ఉప్పు కారం ఎంత వేయాలో మా నాన్నమ్మనైతే అడిగి వేస్తున్నాను. మీరు ఈ సమ్మర్ హాలిడేస్లో మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి మీ నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళండి. వాళ్ళతో టైం స్పెండ్ చేయండి. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళ లైఫ్లో ఇది ఒక బెస్ట్ పార్ట్. మనకు నేర్పించడంలోనే వాళ్ళకి హ్యాపీనెస్ ఉంటుంది. స్టవ్ అయితే సిమ్లో పెట్టుకొని కారం ఉప్పు వేసుకున్నాం కదా, దానంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక ఇంకా మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్నాక మేమైతే ఫస్ట్ బాయిల్ చేసుకున్న ఆలుగడ్డలలో కొన్ని పీసెస్ అయితే గ్రైండ్ చేసుకుంటున్నాం. దీనివల్ల గ్రేవీ థిక్గా అవుతుందంట. దాని తర్వాత ఆలు పీసెస్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇందాకైతే ఆలుగడ్డలను గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ గ్రైండ్ చేసుకున్న దాన్ని వేసుకోవాలి. వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత అయితే మసాలాలు ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసుకోవాలి. మంచిగా మిక్స్ చేయాలి. ఇది వచ్చేసి మా బాబాయ్ యూట్యూబ్ ఛానల్. రేపటి నుంచి అయితే మేము ఉండము. సో మా బాబాయ్ పెట్టే ప్రతి వీడియోని చూసి కొంచెం సపోర్ట్ చేయండి. స్టవ్ అయితే సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు వెయిట్ చేయాలి. కొన్ని వాటర్ అయితే యాడ్ చేయాలి. దాని తర్వాత మంచి మిక్స్ చేసుకోవాలి. మేము ఛానల్ని స్టార్ట్ చేసి కొద్ది రోజులే అయింది. కొద్ది రోజుల్లోనే మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఇలానే సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ని పెట్టడానికి ట్రై చేస్తాం. చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి. ఇది వచ్చేసి కస్తూరి మేతి. దీన్నైతే అలా పైన వేసుకుందాం. వేసుకున్న వెంటనే అయితే మిక్స్ చేసుకోవద్దంట. అలా కాసేపు మూత పెట్టుకొని ఉంచుకుందాం. కట్ చేసుకున్న కొత్తిమీరని అయితే వేసుకోవాలి. వేసుకున్నాక ఆల్మోస్ట్ ఆలుగడ్డ కర్రీ అయితే రెడీ అయినట్టే. ఇలా మా నాన్నమ్మ దగ్గర ఆలు మసాలా కర్రీ అయితే నేర్చేసుకున్నాం. ఫైనల్గా అయితే ఆలు మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇలా మేమందరం మా నాన్నమ్మతో కలిసి అయితే తింటున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.